పెట్టలేము, గుచ్చుకుంటాయి. కాలు అటు పెట్టావేంటి ఇటు పెట్టావేంటి అని అడుగుతారు. నా సబ్స్క్రైబర్లు అయితే అడగరులే, కొత్తగా వస్తారు కదా చొప్పున వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రం ఏంటి కాలు అలా పెడుతున్నావు అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దాం, ఎవరి బాధ వాడదు. ఏం బాధమ్మా అనుకుంటా అప్పుడు. సరే మరి గణాధిపతి నమః. నెల్లూరు సిస్టర్ ఏమన్నారంటే, లక్ష్మి ముందు నువ్వు బొట్టు పెట్టుకుని తర్వాత గడపకు పెట్టాక అని చెప్పాము కదా. ఫస్ట్ ప్రైజ్ నన్ను పెట్టుకున్నాను రా చూసారా, పవన ఎంత మడుపు మేళమో. ఏదో నాకు వచ్చినట్టు చేస్తూ ఉంటాను రా లక్ష్మి. ఓకే, ఎంత చక్కగా ఫాలో అవుతావు మాత్రం. కనీసం ఇదన్నా వెలిగిస్తానమ్మా ముందు. నేను చూసారా ఎంత బందోబస్తు, ఇంత ఉంటుందా మనకి దేనిలో వ్యవహారం. అసలే ఒకటో రెండో అగ్గి పొలాలు ఉన్నాయి, మళ్ళీ అగ్గి పెట్టి కింద దాకా వెళ్ళాలి. తల్లి ఆగవే ఆగవే, నేను ఎక్కడ కిందకి వెళ్ళి వచ్చేది మళ్ళీ. వచ్చారే వచ్చాయి, ఇంకేం చేస్తాను ఉండమ్మా, ఒట్టు పెడతాను తర్వాత వెళ్ళిస్తా. అందులోనే హంసపాదు. సరేలే మరి గడపకు పసుపు పెట్టి చూద్దాం. తిరుపతిలో మహాప్రసాదం అన్నమాట ఇది. లక్ష్మణరావు బాబాయ్ తీసుకొచ్చారు, సుధా పిన్ని లక్ష్మణరావు బాబాయ్ వాళ్ళు వస్తా తీసుకొచ్చారు. నాన్న కోసం అని చెప్పి తెచ్చారు. మాది అలాగే ఇంట్లో ఉంది కదా, మనకి తీసుకుంటారు కానీ ఇది గుర్తుగా ఉంటుందని మన ఇంట్లో ఇంకా బాటిల్స్ ఉన్నాయి, అవి అట్లా వాడతాం వాళ్ళు ఇచ్చిన గుర్తుగా అని. రాజమ్మ పెళ్ళికి కూడా తెచ్చారు మళ్ళీ. అంతకుముందు సుందర్ కుమార్ బాబాయ్ ద్వారా వచ్చేవి. మహాప్రసాదం స్వామివారికి అభిషేకం చేసిన మహాతీర్థం అన్నమాట, మహాప్రసాదం అని పేరు. లక్ష్మీ తిరుపతి వెళ్తున్నావుగా, అవకాశం ఉంటే తెచ్చుకోమ్మా. ఇప్పుడు అమ్ముతున్నారు, అప్పట్లో ఫస్ట్లో అమ్మేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అమ్ముతున్నారు. కోకిల మ్యూజిక్ ఏమో కానీ ఈ గొంతు మాత్రం పెద్ద కిక్కి కిక్కి అంటుంది. చూడండి ఏమన్నా ఏం చేస్తాం. లక్ష్మి నేనైతే బొట్టు పెట్టుకున్నాను, ఇప్పుడు గణపతి పెడుతున్నా. శ్రీ మహాలక్ష్మి నాకు పాటలు రావట్లేదు, ఏదో శ్రీ సూక్తం కాస్త ముక్తుంటాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అలా ఆయన ఇలా బండి రాబోతుంది మనకి ఇప్పుడు సౌండ్. వెళ్ళిందమ్మా 2 వీలర్, మనకు ఒక పని అయింది. రామయ్య అప్పయ్య నారాయణమూర్తి పేరు నేను
ఆ నృసింహస్వామి మీద ప్రేమతో తమ్ముడు తమ్ముడు అని అప్పన్న నారాయణమూర్తిని చేసేసా, అప్పన్న అని పిలుస్తున్నా. బండ్లు మాత్రం మా ఇంటి ముందు మోగించుకొని వెళ్ళండి అయ్యా కాసేపు, ఒక్క 10 నిమిషాలు అంతే. గేదెలు చేస్తున్నాయి అన్ని రకాల విన్యాసాలు మా ప్రాణానికి. స్టెప్సిల్స్ అన్నా తెచ్చుకున్న దాన్ని కాదు హిహి అంటున్న పెద్ద సకిలింపుడు రోగం. అన్నీ తెచ్చి పుడితో చేస్తున్నానేంటి మరకున్నాళ్ళని. రామ్మ చిలుకల్లారా, సాయంత్రం అయినాయి కదా, మన చెట్టు మీదకి వచ్చేస్తున్నారా? మన పనస చెట్టు మీద వేల పక్షులు ఉన్నాయిరా. తేజు వీడియో చూస్తున్నావా నువ్వు శాంతం? రుమాల్ రోటీ తేజు, నువ్వైతే అలాగే కొనసాగించమ్మా, మెల్లగా హిట్ అవుతావు ఎప్పటికోసారికి. అందరం ఏమన్నా ఒక్కసారిగా పెద్దవాళ్ళం అవుతామా? చల్లించాలనుకుంటా, భలే అతను పెడుతుంది. ఏదో వాడు అన్నట్టు ఎరక్కపోయి వచ్చాను అని, ఎరక్కపోయి వచ్చానమ్మా నేనైతే ఆ బుడ్డితోటి ఇప్పుడు దాకా చూరుకున్నా. కాళ్ళు అడ్డం పెట్టాలంటారు ఏమన్నా, మళ్ళీ కాళ్ళు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టి చావలేనుగా మరి. రోజుకి గడప ముగ్గు సమాప్తం. అయిపోయిందా? లేదు లేదు, ఏదన్నా కొంచెం ఓవర్గా చేయాలి, అడవడగా అన్నట్టు. కామెంట్ పెట్టింది ఒక మేడం గారు, ఓవర్ అయిపోయింది అని. ఓవర్గా మీ ఇంటికి వచ్చి మీ గడపకు పెడితే ఏడవాలి, మరి ఓవర్గా పెట్టారు అంటుంది ఒక మేడం గారు. ఎవరు నా సబ్స్క్రైబర్లు నాతో బాగానే ఉంటారు, వీళ్ళకి వస్తాయి నొప్పులు, మరి ఏం చేద్దాం. బాగవే నువ్వు బాగానే ఉంటాయి. వాళ్ళ పక్షులు కాకుండా గేదెలు ఎక్కువ అయిపోయినాయి. రమేష్ మా వాళ్ళు ఏదో గోలు ఎక్కువైంది, మరి నేను ఏం చేసేది.